హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం అక్టోబర్ 22, 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే ఐఎన్ఎస్ విక్రాంత్పై సంబరాలు. ఈ ఏడాది దీపావళి వేడుకలను ప్రధాని మోదీ గోవా తీరంలో విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ సిబ్బందితో కలిసి జరుపుకున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్కు కంటి మీద కునుకు లేకుండా చేసిందని ఈ సందర్భంలో మోదీ ప్రశంసించడం జరిగింది. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ వాహక నౌకకు సంబంధించి చూసినట్లయితే ఇది అతిపెద్ద నౌక. భారత్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్. దేశంలో ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద నౌక ఇది. దీనికోసం భారత ప్రభుత్వం 20,000 కోట్లు ఖర్చు చేసింది. దీన్ని కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ సంస్థ నిర్మించింది. 2022లో ప్రధాని మోదీ దీనిని నేవీలో ప్రవేశపెట్టడం జరిగింది. పొడవు వచ్చేసి 262 మీటర్స్, వెడల్పు 62 మీటర్స్, వెయిట్ 43,000 టన్నులు. దీన్ని సముద్రంపై తేలియాడే నగరంగా కూడా పిలుస్తారు. సో అతిపెద్ద విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్. మధుమేహులకు వృక్షమూలకం. మధుమేహంతో బాధపడే వారికి గాయాలైనప్పుడు త్వరగా మానిపోయేందుకు దోహదపడే వృక్ష సంబంధ మూలకాన్ని నాగాలాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు. సినాపిక్ యాసిడ్గా పిలిచే ఈ సహజ రసాయన సమ్మేళనాన్ని పరీక్షించగా సానుకూల ఫలితాలు వచ్చినట్లు తెలిపారు. మధుమేహులకు ఒక మెడిసిన్ని అయితే కనుగొనడం జరిగింది. గాయాలు త్వరగా మానడానికి సినాపిక్ యాసిడ్ అనే ఒక రసాయన సమ్మేళనాన్ని అభివృద్ధి చేశారు నాగాలాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే భారత్కు అరుదైన అవకాశం లభించనుంది. అరుదైన భూ అయస్కాంత ఖనిజాలు సరికొత్త వ్యూహాత్మక ఆస్తులుగా మారాయి. ప్రపంచ భూ అయస్కాంత నిల్వల్లో భారత్ వాటా 6% ఉంది. అంతర్జాతీయంగా ప్రస్తుత ఉత్పత్తి మాత్రం 1% లోపే ఉంది. కేరళ, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాలు ఈ రంగంలో భవిష్యత్తుకు హామీనిస్తున్నాయి. అందుకే గనుల తవ్వకం, వెలికితీత, ప్రాసెసింగ్కు మద్దతు ఇచ్చే నిమిత్తం కేంద్ర నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ 2025ను ఆవిష్కరించింది. టాపిక్ చూద్దాము. జీవితకాల ట్రస్టీగా వేణు శ్రీనివాసన్ పునర్నియామకానికి టాటా ట్రస్ట్ ఆమోదముద్ర వేసింది. ఈ నెల 23తో ఆయన పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. సో టాటా ట్రస్ట్కు జీవితకాల ట్రస్టీగా వేణు శ్రీనివాసన్. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే నెంబర్ 1గా దివ్యాంశి జోడీ. ప్రపంచ టేబుల్ టెన్నిస్ అండర్-19 బాలికల డబుల్స్లో దివ్యాంశి భౌమిక్, సిండ్రెల్లా దాస్ జంట నెంబర్ 1 ర్యాంకు సాధించింది. 3,910 పాయింట్లతో భారత ద్వయం అగ్రస్థానం సాధించింది. వూజియా వూయింగ్ చైనీస్ తైపీ 3,195, లీనా జెంగ్ ఫ్రాన్స్ 3,170 జంటలు వరుసగా 2-3 స్థానాల్లో నిలిచాయి. భారత టీటీ టేబుల్ టెన్నిస్లో యూత్ విభాగంలో ఒక డబుల్స్ జోడీ నెంబర్ 1గా నిలవడం ఇదే తొలిసారి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే 2028లో భారత అంతరిక్ష కేంద్రం నిర్మాణం ప్రారంభం. స్వదేశీ అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి విడిభాగాలను 5 రాకెట్ల ద్వారా పంపించనున్నామని ఇస్రో చైర్మన్ వి. నారాయణ్ తెలిపారు. ఇందులో మొదటి రాకెట్ను 2028లో ప్రయోగించనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత దశల వారీగా మిగిలిన భాగాలను తీసుకెళ్లి 2035 నాటికి 52 టన్నుల అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ జపాన్ తొలి మహిళా ప్రధానిగా తకాయిచి
పురుషాధిక్య రాజకీయాలకు ప్రసిద్ధిగాంచిన జపాన్ దేశానికి మొట్టమొదటిసారిగా ఒక మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన సనాయే తకాయిచి 64 జపాన్ తొలి మహిళా ప్రధానిగా గౌరవం దక్కించుకున్నారు. ఇది ఫ్రెండ్స్ టుడే 22 అక్టోబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.